కష్టాల్లో ఉన్న నిరుపేదలకు గివ్ ఏ లిటిల్ హోప్ ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని సంస్థ అధ్యక్షులు నాగేంద్ర కళ్యాణ్ పేర్కొన్నారు. అక్కినేడు దుమ్ములపేటకు చెందిన ఓ వ్యక్తికి గత సంవత్సర కాలంగా 2 కిడ్నీలు పాడైపోయి మంచానికే పరిమితమవడంతో కుటుంబం గడవక ఆర్థికంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలిసి తమ సంస్థ తరపున 13,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు 3,000 రూపాయల నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందని అధ్యక్షులు నాగేంద్ర కళ్యాణ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించే దిశగా తమ సంస్థ గివ్ ఏ లిటిల్ హోప్ ఫౌండేషన్ అడుగులు వేస్తుందని అన్నారు. నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలియజేశారు. సంస్థ కోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు, సంస్థ సభ్యులకు నాగేంద్ర కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెహమాన్, త్రిమూర్తి, నవ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సో మా సంస్థ ద్వారా కొద్దిగా విరాళాలు సేకరించి అందజేయడానికి వచ్చినాం. అండ్ ఇంతవరకు మేము 13,000 రూపాయలు క్యాష్ అండ్ 3,000 రూపాయలు గ్రాసరీస్ అని అందజేయడం జరిగిందండి. ఈ పనిలో మాకు సాయం చేసినటువంటి గివ్ ఏ లిటిల్ హోప్ ఫౌండేషన్ సభ్యులందరికీ, వారు ముఖ్యంగా మా సంస్థ ముఖ్య సభ్యులు రెహమాన్ గారికి అండ్ మా సంస్థ ప్రెసిడెంట్ అయినటువంటి నాగేంద్ర కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా మాతో పాటుగా మీరు అండ్ ఇంకెవరైనా కానీ కుటుంబానికి సాయం చేయవలసిన వాళ్ళు తప్పకుండా చేయవలసిన కోరుతున్నామండి. అండ్ భవిష్యత్తులో ఏమైనా కానీ ఏమైనా అవసరమైనప్పుడు మాకు చేత సాయం చేస్తానని మేము తెలియజేస్తున్నామండి.